నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కాపాడవలసిన బాధ్యత వైద్యులది, ముఖ్యంగా ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖది. మరి వాళ్ళ చాలామంది ప్రజలు అనేక అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో అనేక చోట్ల ల్యాబులకి వెళ్ళి వారికి సంబంధించిన ఆరోగ్యపరంగా రక్త పరీక్షలో, బీపీనో, షుగరో వీటికి సంబంధించిన టెస్ట్ అన్ని కూడా చేయించడానికి వాళ్ళకి నచ్చిన ప్రైవేట్ ల్యాబులకి చాలామంది వెళ్తుంటారు. కానీ ఈ ల్యాబులు ఇవాళ అనేక రకాల మోసాలకి తెరతీస్తున్నాయి అనేది కొన్ని ఉదాహరణలు, ఆధారాలతో సహా ఎంటీవీకి అందాయి. ఏలూరులో చాలా ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి. సందుకోగా ప్రైవేట్ ల్యాబ్ ఉంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళ ఇష్టం. అది కొంతమంది డాక్టర్స్, హాస్పిటల్స్ కూడా వాళ్ళకి నచ్చిన ల్యాబులకి ప్రిస్క్రిప్షన్తో రాస్తారు. పలానా టెస్టులు కావాలని. మన టెస్టులు రాసిన ల్యాబుల నుండి ఆయా హాస్పిటల్స్కి కమిషన్లు నెలవారీ వెళ్తాయి, వారం వెళ్తాయి. కొంతమంది డాక్టర్లే ఆ కమిషన్లను తెచ్చుకునే విధంగా కూడా ల్యాబులతో కూడా టైప్ పెట్టుకుంటారు. అదేవిధంగా మెడికల్ షాపులతో కూడా కొన్ని హాస్పిటల్స్తో టైప్ పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన కంపెనీలు, అంటే ఆ మెడికల్ షాపులో ఉన్న కంపెనీలు ఏవైతే ఆ కంపెనీలు మాత్రమే ఈ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్కి రోగులకు రాస్తారు. ఇప్పుడు టెస్టుల విషయంలో, రక్త పరీక్షలకు సంబంధించిన విషయంలో చాలామంది ప్రజలు వివిధ ల్యాబులకి వెళ్ళినప్పుడు ఏలూరులో 2-3 ల్యాబులు, చెప్పుకోదగ్గ 2-3 ల్యాబులకి కొంతమంది వెళ్ళి ఉదయం పూట వెళ్ళి షుగర్ ఎలాగుంది, బీపీ ఎలాగుంది, ఇవన్నీ ప్రొఫైల్ టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టులు చేయించుకుంటే ఒక్కో ల్యాబ్ ఒక్కో రకంగా ఫీజులు, ఒక్కొక్కరు 100 తీసుకుంటున్నారు, 150 తీసుకుంటున్నారు, 200 తీసుకుంటున్నారు, 250, 300, 400 కూడా తీసుకునే పరిస్థితి. పేషెంట్ ఆ యొక్క ఆందోళన బట్టి ఆ ప్రైవేట్ ల్యాబ్లలో కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లతో భయపెట్టి డబ్బులు గుంజే పనిలో ప్రైవేటు రక్త పరీక్ష ల్యాబులు మరి ప్రజల ప్రాణాలతో సెలగాటం ఆడుతున్నారు. మరి ఒక వ్యక్తికి బీపీనో లేకపోతే షుగర్ ఉందంటే షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఏమి తినకముందు షుగర్ టెస్ట్ వేరు, ఏమైనా తిన్న తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత, గంటన్నర తర్వాత టెస్ట్ చేయించుకుంటే షుగర్ లెవెల్స్ డిఫరెంట్గా కనపడతాయి. ముందు 150, 100, 200 ఉన్నప్పుడు టెస్టులు మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇస్తే 500, 600లో కూడా 400 నుండి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇంకొక ల్యాబ్కి వెళ్ళి అదే టెస్ట్, సేమ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేయించుకుంటే అక్కడ డిఫరెంట్గా 250 ఉంటుంది. టిఫిన్ తిన్న తర్వాత కూడా అదే మెయింటైన్ అవుతుంటుంది. ఇంకొక ల్యాబ్కి వెళ్తే అదే పరిస్థితి. మరి ఇంకొక ల్యాబ్లో ఏకంగా 400 నుండి 500 వరకు చూపించే పరిస్థితి షుగర్ టెస్టులు. ఏంటి ఈ యొక్క మోసం ఏంటి? వీటిని పర్యవేక్షించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? ఆ ల్యాబుల్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, వీటిని పర్యవేక్షించవలసింది వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది? మరి ఇప్పటికే ప్రైవేట్ ల్యాబులు చాలా ఏలూరు నగరంలో చాలా విచ్చలవిడిగా వెలిసాయి. ఇష్టం వచ్చినట్టుగా లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు ఈ ప్రైవేట్ ల్యాబులు. మరి అప్పటికప్పుడే ప్రతి నెల వైద్య ఆరోగ్య శాఖ, డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళ టీం అందరూ కూడా వెళ్ళి ప్రతి ల్యాబ్లో ఎక్విప్మెంట్ ఏముంది, లైసెన్స్ ఉందా, రెన్యువల్ అవుతున్నాయా లేదా, ఏమేమి టెస్టులు చేస్తున్నారు, టెస్టులకు ఫీజు ఎంత, ఏ విధంగా నిర్ధారించారని చెప్పి అవన్నీ ఒక చార్టు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి ఇవ్వాలి ఈ ప్రైవేట్ ల్యాబులన్నీ కూడా. అసలు ఆ పరిస్థితే ఇక్కడ ప్రైవేట్ ల్యాబ్లో లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఆ ప్రైవేట్ ల్యాబులు మెయింటైన్ చేసే, చెక్ చేసి రిపోర్ట్స్ ఇచ్చే డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో కొంతమంది సిబ్బంది కూడా మరి చేతి ఓటానికి అలవాటుపడిపోయి ఈ ల్యాబులు, డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ లాలూచి వ్యవహారం, లంచావతారాల మధ్య ఎవరికి వాళ్ళే మౌనంగా ఉండడం వల్ల ప్రైవేట్ ల్యాబుల్లో సామాన్య ప్రజలు మోసపోయే పరిస్థితి. పర్యవేక్షించవలసిన వైద్య ఆరోగ్య శాఖ లంచాలు మరికి ఇష్టం వచ్చినట్టుగా ఆ ల్యాబుల జోలికి వెళ్ళిపోవడం కూడా అనేక మంది ప్రాణాలతో సెలగాడే పరిస్థితి ఏర్పడిందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు ఎంటీవీకి ఫోన్ చేసి కొన్ని ల్యాబులకి వెళ్తే ఈ విధమైన మోసాలు జరుగుతున్నాయి, ఈ మోసాలని అరికట్టండి, ఈ మోసాలు ఎంటీవీ ద్వారా ప్రజలకి తెలియపరచండి, యంత్రాంగాన్ని తెలియపరచండి, సామాన్యులు మేము మరి అస్సలు అతి సామాన్యులు వెళ్తే ఏ విధంగా మోసపోతున్నారు ఈ ప్రైవేట్ ల్యాబుల్లో, మరి వీటి నుండి రక్షించండి ప్రజల్ని అని చెప్పి మాకు ఫోన్లు చేసి వివరాలు కూడా పంపించి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు చాలామంది పేద రోగులు. మరి ఈ విధంగా ముక్కిపిండి వసూలు చేస్తున్న ఈ ప్రైవేట్ ల్యాబులు మీద ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెడుతుంది, డిఎంఎండ్హెచ్ఓ ఎలా దృష్టి పెట్టబోతున్నారు? ఏలూరు జిల్లా కలెక్టర్
మరి ఇప్పటికే వెంటనే స్పందించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి ఈ ప్రైవేట్ ల్యాబులపైన ఆకస్మిక తనిఖీలు చేసి ఫీజుల నిర్ధారణపైన ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప పేద ప్రజలు మధ్యతరగతి రోగులు కూడా తీవ్రంగా ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా నష్టపోయపరుస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఒక అధికారాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలను రక్షించాల్సింది, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు కూడా ఉంది. మరి వీళ్ళు కూడా ప్రైవేట్ ల్యాబులపైన దృష్టి పెట్టాలి. వైద్యారోగ్య శాఖ అధికారులతో మాట్లాడాలా, కలెక్టర్తో మాట్లాడాలా, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మంచి జరిగేలా, ప్రైవేట్ ల్యాబుల వల్ల జరిగే మోసాలని అరికట్టేలా ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలా, జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలా, వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టాలా. అవినీతితో మరిగిపోతున్న డిఎంఎడ్స్ ఆఫీస్ సిబ్బందిని వాళ్ళ యొక్క వ్యవహార శైలిపైన కఠినంగా వ్యవహరించాలి. ప్రైవేట్ ల్యాబులు ఈ లాలూచి వ్యవహారాలను చెక్ పెట్టాలి. సామాన్య మధ్యతరగతి ప్రజలకి, రోగులకి మరి టెస్టులు చేసేటప్పుడు జరిగే మోసాలని అరికట్టాలని చెప్పి ప్రజానికం ముక్త కంఠంతో కోరుతున్నారు. మరి ప్రభుత్వం లేకపోతే డిఎంఎడ్స్ అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తారో, ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తారా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.